హలో అండి. ఈరోజు మన రెసిపీ వచ్చి వెజిటబుల్స్ తోటి వేరుశనగలేసేసి కాంబినేషన్‌గా చట్నీ చేశానండి. ఇది చాలా బావుంటదండి. దీనికోసం ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి తీసుకోండి. కారాన్ని బట్టి వాడుకోండి. కొంచెం గుప్పెడు వేరుశనగపప్పండి. కొన్ని బెండకాయలు తీసుకున్నాను. కొంచెం బీరకాయలు ఇట్లా కట్ చేసుకొని పెట్టుకుందాం. ఒక 4 టమాటాలు ఘాట్లు పెట్టి ఇలా పెట్టుకోవాలి. కొంచెం కరివేపాకు, ధనియాలు, జీలకర్ర అండి. ఒక దోసకాయ అండి కట్ చేసుకొని పెట్టుకున్నాను. అంతేనండి. కొంచెం చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. కడిగేసి ఇప్పుడు పాన్ పెట్టేసుకొని వేరుశనగలు వేయించేసుకున్నాను. ఇట్లా దోరగా వేయిస్తే చాలండి. తర్వాత మళ్ళీ పాన్లో ఆయిల్ వేసేసి ఒక స్పూను బీరకాయలు కట్ చేసుకునేవన్నీ ఇంక వేసుకున్నాం. పచ్చిమిర్చి, బెండకాయలు, ఇంకా ఇట్లా దోసకాయ ముక్కలన్నీ వరుసగా వేసేసుకొని పైనేమో టమాటాలు ఇలా పెట్టేసుకుందాము. పైన టమాటా పెట్టుకున్నాం. తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకున్నాం. కొంచెం ఇట్లా మగ్గనిద్దాము. మగ్గేసింది, వాటర్ అయిపోయింది కదా. దీన్ని కొంచెం మళ్ళీ మనము పసుపు, కరివేపాకు కొంచెం పెట్టుకొని తర్వాత ఇట్లా పైన జీలకర్ర, ధనియాలు వేసేసుకున్నాము. వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 5, 6 వేయండి. ఇట్లా వేసుకొని తర్వాత కలిపెట్టేసుకొని చింతపండు పెట్టుకుందాం. పైన పెట్టుకుందాం చింతపండు. కొంచెం పై కడిగి పెట్టుకొని ఇట్లా పెట్టుకుంటే చాలు. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఇది ఇట్లా నలిగినాయి కదా, మెత్తగా ఉడికినాయండి టమాటాలు. చల్లార్చుకొని మిక్సీ వేసేసుకోవాలి ఇంకా. అంతే. మిక్సీలో ఫస్ట్ వేరుశనగపప్పు వేసుకొని లైట్గా ఇలా చేసుకొని తర్వాత ఈ ముక్కలన్నీ పెట్టేసుకోవాలండి. ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇట్లా కచ్చా పచ్చిగా చేసుకోవాలండి. తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేసేసుకొని మళ్ళీ అలా చేసుకుంటే బాగుంటుంది. అంతేనండి. దీనికి పోపు పెట్టుకుందాం. ఇప్పుడు బాణలో పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2 స్పూన్స్ ఆవాలు, కొంచెం జీలకర్ర, పచ్చిశనగపప్పు ఒక స్పూన్ వేసానండి. కొంచెం ఇవి మినప్పప్పు వేసుకొని ఒక 2 ఎండుమిర్చి కూడా వేయండి కట్ చేసి. వేసుకొని కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఇంగ వేసానండి. ఇంగ వేసేసుకొని ఇలా పోపు పెట్టుకుంటే బాగుంటుందండి. ఇలా చట్నీలో కలిపేసుకోవడమేనండి. అంతేనండి, చట్నీ రెడీ అయిపోయింది. ఇది దోశతో కానీ, ఇడ్లీతో కానీ, ఇంకా అన్నంలో కానీ చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ.